ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కర్నూలు జిల్లాలో దాదాపు 292 చెత్త తీసుకెళ్లే ఆటోలను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి మిగిలిపోయిన వాటిని అలాగే నిరుపయోగంగా ఉంచడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఈ 74 ఆటోలు దాదాపు 2 కోట్ల మేర విలువ చేసే ఆటోలను అలాగే నిరుపయోగంగా ఉంచడం ద్వారా అటు లబ్ధిదారులకు కానీ అటు గ్రామాల్లో చెత్తను తీసేయడానికి కానీ ఇవి ఏ రకంగానూ పనికి రాకుండా పోయినాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఏదైతే మిగిలిన 74 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వాటిని త్వరగా లబ్ధిదారులకు చేరవేస్తే ఇప్పుడు వచ్చే ఈ వానాకాలంలో కానీ తర్వాత కాలంలో కానీ వివిధ గ్రామ పంచాయతీల్లో ఈ ఆటోలను ఉంచి ఆయా గ్రామాల్లో చెత్తను తీసుకెళ్ళి ఈ ఆటోల్లో వేయడం వల్ల ఆ జిల్లా గ్రామ పంచాయతీల్లో గ్రామాలు పరిశుభ్రంగా ఉండడానికి అప్పటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వీటిని కేటాయిస్తే ఇప్పట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వీటిని నిరుపయోగంగా ఉంచడం ద్వారా ఇవి ఎందుకోసం పనికొస్తాయని చెప్పేసి కూడా మేము ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులుగా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎస్సీలను అభివృద్ధి పరిచే పథంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా చొరవ తీసుకున్న తర్వాత నూతనంగా ఏర్పాటైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వీటిని అన్ని జిల్లాల్లోనూ నిరుపయోగంగా ఉంచడంతో పాటు ఈ జిల్లాలో కూడా చెత్త ఆటోలతో పాటు వివిధ ప్రొక్లైన్లు వాటన్నింటిని కూడా నిరుపయోగంగా ఉంచడం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. వీటన్నింటినీ తన అవసరాలకు వాడుకొని 74 మందిని సెలెక్ట్ చేసి వాటన్నింటినీ ఉపయోగంలో తెస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మిగిలి ఉన్న చెత్త ఆటోలు చెడిపోతని ఏరివేసే ఆటోలను లబ్ధిదారులకు ఉపయోగంలోకి తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు చంద్రప్ప, అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ ప్రెసిడెంట్.